మద్యపానంతో కాలేయం పాడవుతుందని మనకు తెలుసు. అయితే మద్యం తాగకున్నా బరువు ఎక్కువగా ఉండి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు మన కాలేయానికి సమస్యల తాకిడి బాగా పెరుగుతూ ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అలాంటి సమస్యే. అధిక బరువు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, బీపీ, షుగర్ వంటి సమస్యల కారణంగా తలెత్తే ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని 5 ప్రధాన అవయవాల్లో కాలేయం ఒకటి. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల తరువాతి స్థానం కాలేయానిది. మన కాలేయాన్ని ఒక రసాయనిక కర్మాగారం అని పిలుస్తుంటారు. మన శరీరంలో కాలేయం దాదాపు 500 దాకా పనులు చేస్తుందని ప్రతీతి. అయితే వైద్య రసాన్ని విడుదల చేసే జీర్ణక్రియలకు సహకరించటాన్ని కాలేయం తాలూకు ప్రధాన బాధ్యత కింద చెప్పవచ్చు. కాలేయానికున్న గొప్ప లక్షణం ఏమిటంటే తనకు చిన్న చితక ఏవైనా సమస్యలొచ్చినా దానంతట అదే నయం చేసుకుంటుంది. అయినప్పటికీ కూడా కాలేయానికి రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇటీవలి కాలంలో మద్యం శృతిమించి తీసుకోవటం వల్ల వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ జబ్బుతో పాటు మద్యం తీసుకోకపోయినప్పటికీ కాలేయంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోయే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ జబ్బు కూడా ప్రధానంగా కాలేయానికి ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ప్రధానంగా బరువు ఎక్కువగా ఉన్నవారిలో, అలాగే షుగర్ జబ్బు ఉన్నవారిలో వచ్చే అవకాశం ఉంది. నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అన్నది నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ జబ్బు యొక్క ప్రమాదకరమైన దశ. జబ్బు ఈ దశకు చేరుకుంటే దానివల్ల లివర్ పూర్తిగా దెబ్బతిని ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ కానీ లేదంటే లివర్ ఫెయిల్యూర్ కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా లివర్లో ఫ్యాట్ పేరుకుని లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇది రావడానికి గల కారణాలు, ఫస్ట్ థింగ్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దానిలో మెయిన్గా 4 కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి డయాబెటీస్, ఒకటి హైపర్ టెన్షన్, ఒకటి డిస్లిపిడీమియాస్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, ఇంకొకటి ఒబేసిటీ అంటే బరువు ఎక్కువగా ఉండటం. ఇవి ఉన్న వాళ్ళని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇది దీనికి గల ముఖ్య కారణం. నెక్స్ట్ మనం వాడే కొన్ని రకాల మందులు లైక్ గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టెరాయిడ్స్ అనమాట. అదర్వైజ్ కొన్ని రకాల సర్జరీస్ లైక్ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళలో కూడా, లేకపోతే ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటాం. ఇది ఉన్నోళ్ళు కామెర్లు కూడా వచ్చి కామెర్లతో కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా లేట్ స్టేజెస్లో అయితే లివర్ గట్టిబడి సిరోసిస్ ఆఫ్ లివర్ అనే స్టేజ్కి కూడా వెళ్తారు. వన్స్ సిరోసిస్ ఆఫ్ లివర్ అనే స్టేజ్కి వెళ్ళిన వాళ్ళలో దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో నీరు చేరుకోవటం, పొట్ట ఉబ్బటం, తర్వాత కాళ్ళ వాపులు రావటం, లేకపోతే వామిటింగ్స్లో బ్లడ్ రావటం, లేకపోతే ఈ కడుపులో ఉన్న నీరు ఇన్ఫెక్ట్ అయ్యి నొప్పి, జ్వరం రావటం. ఒక్కొక్కసారి మన బాడీలో ఉన్న వేస్ట్ లివర్ ఫెయిల్యూర్ అవటంతో బ్రెయిన్కి వెళ్ళి దానివల్ల కూడా మత్తుగా ఉండటం, లేకపోతే మన స్పృహలో లేకపోవడం, దాన్ని ఎన్కెఫలోపతి అంటాం. ఈ సిమ్టమ్స్ అన్నీ ఈ లేట్ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ వన్స్ సిరోసిస్ ఆఫ్ లివర్ డెవలప్ అయితే కనిపించే లక్షణాలు. మనం ఫుడ్లో తీసుకున్న ఫ్యాట్ అంతా అబ్జార్ప్షన్ అయ్యి ఫస్ట్ లివర్కి వెళ్తుంది. సో లివర్ నుంచి మళ్ళీ డిసిపేట్ అవుద్ది. అంటే కొంత పార్ట్ గ్లూకోజ్ని కన్వర్ట్ అవ్వటం, కొంత పార్ట్ గ్లైకోజన్ అవ్వటం, మిగతాది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అంటే మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయి లాస్ట్ స్టేజ్ అనమాట. అట్లా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయ్యి అది మన బాడీలో ఉన్న అవయవాలన్నిటికీ వెళ్ళి ఎక్కడ దేనికి అవసరమో అక్కడ ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే ఒబేసిటీ కానీ ఇది ఉన్న వాళ్ళల్లో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంటే లివర్ నుంచి పెరిఫరీస్కి వెళ్తాయి, బట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో పెరిఫరీ కూడా ఎక్కువ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే మళ్ళీ రివర్స్ ట్రాన్స్పోర్ట్, అగైన్ దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు లివర్. ఈ లివర్లోకి వచ్చి మళ్ళీ ఆ లివర్లో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అగైన్ దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్గా మారి లివర్లో పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెటబాలిజం డిఫెక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి. అధిక బరువు, మధుమేహం ఈ రెండు రాహుకేతువుల
ప్రస్తుతం మనల్ని పట్టి పీడిస్తున్న జీవనశైలి సమస్యలు, ఆహారపు అలవాట్లు బాగా గజిబిజిగా తయారవటం, శారీరక వ్యాయామం పూర్తిగా కనుమరుగైపోవటం వల్ల మెల్లగా అధిక బరువు వచ్చిపడి ఆ క్రమంలో షుగర్ జబ్బు కూడా చాప కింద నీరులా శరీరంలో ప్రవేశిస్తోంది. అధిక బరువు వల్ల ప్రధానంగా ఒంట్లో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. అలాగే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డంకులు కూడా పెరుగుతాయి. ఇలా కొవ్వు పేరుకుపోవటం అన్నది క్రమంగా కాలేయంలో కూడా చోటు చేసుకుంటుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ జబ్బు అంటారు. ఈ జబ్బు గనక శృతిమించితే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఈ జబ్బులో తొలి దశలో కొంత నీరసం, పొట్ట పైభాగంలో కాస్త నొప్పి తప్ప పెద్దగా లక్షణాలు కూడా కనిపించవు. అందుకే అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, షుగర్ జబ్బులుండే వాళ్ళు కొన్ని రకాల రక్త పరీక్షలు, కాలేయ పరీక్షలు చేయించుకోవటం వల్ల ఈ సమస్యను తొలి దశలోనే గుర్తించి ప్రాణాపాయం రాకుండా జాగ్రత్త పడవచ్చు. నాన్ ఆల్క్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మనకు చాలా వరకు ఎర్లీ స్టేజెస్లోనే కనిపిస్తూ ఉంటుంది. లేట్ స్టేజెస్లో కనిపించేది చాలా తక్కువ. సో ఎర్లీ స్టేజ్లో కనిపించినప్పుడు మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే డైట్ రెస్ట్రిక్షన్, ఫిజికల్ యాక్టివిటీ. మనం తీసుకునేది చాలా అవేర్గా తీసుకోవాలి. ఫ్రీగా క్యాలరీస్ వచ్చే ఫుడ్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, లేకపోతే బర్గర్స్, పిజ్జాస్, అలా జంక్ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ వీ షుడ్ అవాయిడ్ టేకింగ్ దట్. అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వెజిటేరియన్స్ అండ్ ఈవెన్ నాన్ వెజ్ ఆల్సో వీ కెన్ టేక్. ఇంట్లో చేసినవి లైక్ ఫిష్ వీ కెన్ టేక్ మోర్ బికాస్ it contains more proteins. ప్రతి ఫుడ్ we should be aware what it contains and how much calories we are going to get it. సో అంత హెల్త్ కాన్షియస్గా ఉంటే we can definitely అవాయిడ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అండ్ అది వచ్చిన తర్వాత కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది డైట్రేషన్. ఎందుకంటే ఇదే దీనిలో మెయిన్ కాంపోనెంట్. దీనికి సపరేట్గా ఏదో మెడిసిన్స్ ఇచ్చి లివర్లో ఫ్యాట్ అంతా కరిగించడం అట్లాంటివి ఉండవు. నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. 30 minutes అట్లీస్ట్ ఏ డే అండ్ అట్లీస్ట్ 5 days ఏ వీక్. జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేకపోతే గోయింగ్ టు జిమ్ అండ్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. సో ఎనీథింగ్ వీ షుడ్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే, వన్ థింగ్ ఈజ్ ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మెయిన్ కారణమైంది ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుద్ది అనమాట. అలా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ తగ్గిపోయి లివర్లో పేరుకోవటం తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆటోమేటికలీ వీ కెన్ డిక్రీజ్ అవర్ వెయిట్. సో ఇఫ్ సమ్ పర్సన్ ఈజ్ ఒబేస్, జనరలీ వైల్ డూయింగ్ ఆల్ దిస్ హీ కెన్ డిక్రీజ్ హిస్ వెయిట్. సో ఈ రెండు ముఖ్య కారణాలు కనుక ఈ రెండు చేస్తే మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ని వచ్చిన తర్వాత కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కొంతమందిలో అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అంటే ఎంజైమ్స్ అని ఉంటాయి. ఎస్జిఓటీ, ఎస్జిపిటీ ఎంజైమ్స్ పెరిగితే నెక్స్ట్ వాళ్ళలో ఏం చేస్తామంటే కొన్ని రకాల మందులు ఉంటాయి, వెరీ లిమిటెడ్, సమ్ 2 or 3 tablets. సో వీ కెన్ ప్రిస్క్రైబ్ దెమ్ ఇన్ దోస్ సెట్ ఆఫ్ పేషెంట్స్. అంటే ఆ ఎల్ఎఫ్టీ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో అది ప్రిస్క్రైబ్ చేయొచ్చు. We are seeing related to diabetes and dyslipidemia causing cirrhosis of liver also. కడుపులో నీరు వచ్చింది అనుకోండి, సో ఆ నీరు తగ్గించడానికి ట్యాబ్లెట్స్, లేకపోతే బ్లడ్ వామిటింగ్స్ అవ్వటం, అట్లా అయిన వాళ్ళు ఎండోస్కోపీ చేసి లోపల అక్కడ ఉబ్బిన నరాలని వారిసెస్ అంటాం, దానికి బ్యాండింగ్ చేసి ఆ బ్లీడింగ్ స్టాప్ చేయటం. లేకపోతే ఈ ఒక్కొక్కసారి బ్రెయిన్కి వెళ్ళిపోయి కొంచెం మన స్ప్రోలో లేకుండా అయిన వాళ్ళలో అదంతా తగ్గించి మళ్ళీ మన మామూలు స్థితికి తీసుకురావటం. సో ఇట్లా ఏ కాంప్లికేషన్ ఉంటే ఆ కాంప్లికేషన్ రిలేటెడ్గా ట్రీట్ చేయటం. అండ్ ఫైనల్ థింగ్ ఈజ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ ఫెయిల్ అయ్యి లాస్ట్ స్టేజెస్కి వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం, ఈ స్టేజ్కి వెళ్లకుండా మనం అవేర్గా ఉంటే, హెల్త్ కాన్షియస్గా ఉంటే ఎర్లీగానే ప్రివెంట్ చేయగలం. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ జబ్బును నివారించాలంటే అధిక బరువు, కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలు రాకుండా జీవనశైలిని రూపొందించుకోవాలి.